కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 1-10 వచనాలు ఉన్నాయి, కానీ నేను మధ్యలోనే చదువుతాను. 1-2 వచనాలు మాత్రమే చదువుతున్నాను. భూమి మీద వాసం శిథిలమైపోయిందని చేతులైన దేవుని చెందబడినది నిత్యమైన నివాసం పరలోకమందు ఉన్నదని ఎరుగుదును. మనము దిగంబరులను వస్త్రం ధరించుకున్న వాళ్ళుగా కానపడదు. కాబట్టి పరలోకం నుండి వచ్చిన నివాసం దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో మూడు ప్రేమ కలిగిందండి. స్తోత్రాలు. చదువుకున్న వాక్య భాగం మా ఆత్మీయ జీవితంలో ఈ లోక మిమ్మల్ని ఎరిగిన నేను మీ కొరకు యాత్రికులుగా పరదేశులుగా ఆయన ఈ లోకం మాది కానున్నట్టుగా ఆయన మీ రాజ్యానికి మేము చేరుతామని ఆశతో ఎదురు చూసేవారుగా నేను ఉండటానికి మీ చూడడానికి తెలిసింది. పౌరు భక్తులు కొరికి సంఘానికి ఆయన తన పత్రిక రాస్తూ ఈ విషయాన్ని వారికి గుర్తు చేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో మాకు మీరు గుర్తు చేస్తున్నందుకు దీనిలో మేము ధ్యానించుకొని మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము ఎంత ధన్యులమో ఈ 5వ అధ్యాయము మొదటి వచనంలో ఒక 2 విషయాలని మనకు క్యాప్షన్ లాగా చూపించు. అవర్ ప్రెసెంట్ ఫిజికల్ బాడీ, మన యొక్క ప్రస్తుత దేహం, ప్రెసెంట్ ఫిజికల్ బాడీ. దాని తర్వాత అవర్ ఫ్యూచర్ ఎటర్నల్ బాడీ. ఫ్యూచర్ లో మనకి దేవుడు ఇచ్చే మహిమ కలిగిన దేహం, శాశ్వతమైన దేహం ఆయన మనకు అనుగ్రహించుకోవాలి. ఈ ఫిజికల్ బాడీలో నుంచి ఆయన మహిమ కలిగిన దేహం అంటే అక్షయమైన దేహాన్ని, ఈ క్షయమైన దేహంలో నుంచి అక్షయ దేహానికి మారుస్తాడు. నాకు ఇలాగా కూర్చొని కొద్దిగా ఒక విషయాన్ని దాన్ని పూర్తిగా రెలవెంట్ అని దాన్నే చేసుకోకుండా జస్ట్ ఎలా ఉంటుంది అనేది చేసుకుంటే లాహవ దశలో ఉంటుంది. లాహవ దశలో నుంచి మనం కూడా లాహవ దశలాగా ఎక్కడున్నాం, తల్లి గర్భంలో. దాని తర్వాత గొంగళ పురుగులాగా బయటకు వచ్చిన గొంగళ పురుగు జీవితం ఇది. ఈ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్, ఫిజికల్ బాడీ ఎలా గొంగళ పురుగు జీవితం అంటే ఎవరు కూడా ఇష్టపడే వాళ్ళు అంటే జీవితం, లోకపు జీవితం, అశాశ్వతమైన జీవితం. దీంట్లో ఎంత అతిశయము. పాపం గొంగళ పురుగు కూడా లోపల అనుకుంటా ఉంటారు. దాని వాళ్ళంతా వచ్చు, అది తగిలితే ఎదుటి వారికి హాని, శిల ఇదంతా మర్చిపోయి నేను చాలా బాగున్నాను, నాకు చాలా మంచి అపీరెన్స్ ఉంది అన్నట్లుగా అనుకుంటాను. మనం కూడా అలాగా అతిశయించే పరిస్థితి. కానీ దేవుడు నమ్ముకున్న మనం అలాగ అతిశయించడానికి ఈ 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ధ్యానిస్తే, ఒక దినం ఈ లోకాన్ని విడుస్తాం. ప్రభు రాకపోతే, ఆలస్యమైతే మనం ఈ లోకాన్ని విడిస్తే మనం కూడా ఎక్కడికి వెళ్దాము? తిరుపాలలోకి వెళ్ళిపోతాం, అంటే సమాధిలోకి వెళ్ళిపోతాం. ఈ సమాధిలోకి వెళ్ళిపోయేట్టున్న మనకి దేవుడు ఇచ్చిన నిరీక్షణ ఏంటంటే, ఒకరోజు సీతానికి ఒక చిల్లులాగా మారిపోతాం. ఆ యొక్క ప్యూపా దశలో నుంచి గొప్ప అట్రాక్ట్ అయ్యి ఎంత చక్కగా ఆ గొంగళి పురుగు ప్యూపా దశలోకి వెళ్ళిపోయి ప్యూపా దశలో నుంచి పూర్తి అయిపోగానే చక్కటి సీతాకోక చిలుక, దానికి ఎన్ని రంగులు ఎంత ఉంటాయో కదా. ఆ సీతాకోక చిలుకను చూస్తా ఉంటే ఎంత ఆకర్షణగా ఉంటాయో. రేపు మన జీవితాలు కూడా అలాగ ఎటర్నల్ లైఫ్ లో ఎటర్నల్ బాడీని మనకు అనుగ్రహించినప్పుడు, ఆ మహిమ కలిగిన దేహాన్ని మనం ధరించుకున్నప్పుడు ఎలా ఉంటామో ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే అది మాకు అర్థం కాని పరిస్థితి కదా.
కానీ ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే, దేవుడు ప్రభు మనకి భూమి మీద వచ్చినప్పుడు ఆయన చేసిన, ఆయన చూపిన ఆ విట్నెస్ నే మనకి ఒక మోడల్ గా చెప్పుకోవచ్చు కదా. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, వాగ్దానాలు లేకపోతే ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత అదే బాడీ కదా, ఫిజికల్ గా ఉన్న బాడీని, కానీ అది చేంజ్ అయిన బాడీ, అంటే క్షయమైపోయే దేహంలో నుంచి అక్షయ దేహాన్ని ధరించుకున్నాడు ప్రభువు వారు. ధరించుకున్న తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఎవరితో కనపడాలనుకున్నా, ఎవరిని కలిసి సంభాషించాలనుకుంటున్నా, ఆయన గదికి తలుపు వేసేసి లోపల శిష్యులు భయాందోళనతో కొంతమంది గ్రూప్ గా కలిసి వాళ్ళందరూ కూడుకొని ఉంటుందా, వాళ్ళ మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు కదా. ఎక్కడిది ఆ దేహం? ఈ ఫిజికల్ బాడీ అయితే డోర్స్ లాక్ చేసేస్తే లోపల తలుపు తీసే వాళ్ళకి మనల్ని పర్మిట్ చేస్తేనే మనం లోపలికి వెళ్ళగలం. కానీ ఆ మహిమ కలిగిన దేహం డోర్స్ కానీ ఏవి కూడా ఆపలేవు, అవి ఏమి కూడా నియంత్రించలేవు. అలాంటి మహిమ కలిగిన దేహాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతుంటున్నాడు అనే విషయాన్ని ఆయన శిష్యులు కూడా గుర్తు చేస్తా ఉంటున్నారు. పేతురు రాసిన 2వ పత్రికలో మనం గమనిస్తే పేతురు భక్తుడు ఆయన స్టేట్మెంట్ లో కూడా ఒక విషయాన్ని చెప్తా ఉంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో అంటాడు, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపు న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఈ గుడారాన్ని విడవాలి. ఇది టెంపరీ, ఇది శాశ్వత కాలంలో ఉండే ఈ శరీరం కాదు. ఎందుకు కాదు అని అంటే, దీనిని శాశ్వత కాలానికి దేవుడు అనుగ్రహించేది ఏదైనా వనంలో ఆదాము వాళ్ళకి, వాళ్ళతో పాటు చల్లపూట వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు, వారి దగ్గరికి వచ్చి వారితో సహవాసం చేస్తూ ఉంటున్నాడు. ఏదైనా వనంలో దేవాతి దేవుడిని డైరెక్ట్ గా ఆదాము వాళ్ళ సహవాసపు అనుభవం, దానంతటినీ కోల్పోవడానికి కారణం ఏంటి అంటే, ఆజ్ఞను అతిక్రమించి పాపానికి లోనయ్యి ఈ యొక్క శరీరానికి ఆ మహిమ కలిగిన దేహంలో దేవుడిచ్చిన మహిమ కలిగిన దేహాన్ని కోల్పోయారు. అందుకనే ఈ యొక్క శరీరము మృతతుల్యమైపోయిన శరీరంగా మార్చబడింది. మట్టితో తయారు చేసిన దేహం మట్టికి లోనయ్యే స్థితికి మళ్ళా మార్చబడింది. కానీ దేవుడు ఏదేదో ఆదాము వలకి ఏ దేహాన్ని ఇచ్చాడో అదే దేహాన్ని మళ్ళా మనకు అనుగ్రహించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తును మన కొరకై లోక రక్షకుడిగా పంపించాడు అని మనం గమనిస్తా ఉంటున్నాం. పేతురు గారు కూడా ఈ పత్రికలో రాస్తూ ఆయన గుర్తు చేస్తున్న విషయం అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారం, అంటే ఆయన ఈ బాడీ గురించి చెప్తున్నాడు. ఈ గుడారం, ఈ శరీరం, ఇది త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిందని ఎరిగి నేను ఈ గుణాలలో ఉన్నంత కాలం ఈ సంగతులను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంత మాత్రమే కాకుండా నేను మీకు కూడా రేపుతా ఉంటున్నాను, మిమ్మల్ని కూడా మీకు కూడా గుర్తు చేస్తా ఉంటున్నాను అని తను ఒక విట్నెస్ ఇస్తా ఉంటున్నాడు. అంటే పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడిని నమ్మిన మనకి పునరుద్ధాన శక్తి కలిగిన దేహాన్ని మనకు కూడా అనుగ్రహిస్తాడు. వాస్తవంగా ఈ శరీరంలో ఉన్నప్పుడు అనేక సార్లు రుగ్మతలు, బలహీనతలు, లేకపోతే కష్టము, బాధ ఇవన్నీ అనుభవించేటప్పుడు మన యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుంది అంటే, ఎంతో దుఃఖంగా మూలిగుతాం. తెలియకుండానే మనలో నుంచి మనకి ఆ మూలుగు వచ్చేస్తూ ఉంటుంది, బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఆ బాధను భరించలేక, ఆ వేదనను భరించలేక, ఆ శ్రమను భరించలేక, అవన్నిటిని భరించలేక ఈ మూడుకి వస్తా ఉంటుంది కదా. అందుకని పేతురు గారు అన్నారు, ఈ గుడారం త్వరగా వెళ్ళిపోద్ది, దీన్ని విడిచిపెట్టాలని నాకు ఒక నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది.
కాబట్టి అది మనందరికీ దేవుడు అనుగ్రహించాడు. అది మీకు చెప్తూ రేపుతున్నాను, అంటే గుర్తు చేస్తా ఉంటున్నాను. మనం దీంట్లోనే శాశ్వతంగా ఈ దేహంలో మనం నివసించం అని అంటూ ఉంటున్నాను. దాని తర్వాత ఆయన స్టేట్మెంట్, పాల్ గారి స్టేట్మెంట్ దీంట్లో చూసాము. అంత మాత్రమే కాకుండా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు కూడా చదువుదాం. పౌరస్థితి గురించి చెప్తున్నాడు కదా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాల్లో మనం కానీ గమనిస్తే ఫిలిప్పీ 2:10-11 కదా. అందుచేత పరలోకముందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగినట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు అని అంటాడు. ఆయన యేసు ప్రభువుని మనం ఒప్పుకొని దేవునిలో మనం విశ్వసించి ఉన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నాడు. దేవుని నామం, ఆయన నామం అన్ని నామముల కంటే హెచ్చిన పైనామం, హెచ్చింపదగిన నామం. అలాంటి దేవుని ఆశ్రయించున్నాము, అలాంటి దేవుని మనం ఎరిగి ఉన్నాం, అలాంటి దేవుని మనం విశ్వసించి ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇదే 3వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 20వ వచనంలో అంటాడు ఫిలిప్పీ పత్రికలోని, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడుందట? పరలోకంలో ఉంది. ఇప్పుడు ఇక్కడ సిటిజన్షిప్ తీసేస్తా ఉంటున్నారు. కొంతమందికి ఈ ఎలక్షన్స్ లో కొన్ని ఏరియాస్ లో ఓట్లు హక్కుపోతా ఉంటుంది. ఓటు హక్కుపోగానే వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? వాళ్ళు వేయడానికి వీల్లేరు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో అంటే 2 ఓటు హక్కులు ఉండకూడదు. కాబట్టి ఏదో ఒక రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడ ఆ రాష్ట్రంలోనే ఉంటారని ఒక నూతన స్టేట్మెంట్ తీసుకుని వచ్చి అవి తీసేస్తా ఉంటున్నారు. డ్యూయల్ సిటిజన్షిప్ ఉండకూడదు, డ్యూయల్ ఓటర్షిప్ ఉండకూడదు అని. ఎందుకు అని అంటే ఒక్క పౌరస్థితి, ఒక్క సిటిజన్షిపే, ఒక్క ఓటే, దేశం అంతట్లో ఒక్కసారి ఓటేయాలా, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అక్కడే వేయాలా అన్న పాలసీ మ్యాటర్స్ లో వాళ్ళు తీసుకొస్తున్నారు. బైబిల్లో మనకైతే డ్యూయల్ సిటిజన్షిప్ దేవుడు అనుగ్రహించాడు. కానీ ఒకటైతే పర్మనెంట్ సిటిజన్షిప్, ఇంకొకటేమో టెంపరీ. ఈ భూమి మీద మనం వచ్చాము, ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నాము. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా పర్మనెంట్ సిటిజన్షిప్ కి మనము రిజిస్టర్ చేసుకున్నాం. యేసు ప్రభు రక్తంలో కడుగుబడి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ మనకుంది. పరలోకంలో మనకి పౌరసత్వం ఉంది. అందరికీ లేదు, భూమి మీద నివసించే అందరికీ పరలోక పౌరసత్వం లేదు. అందరు కావాలని ఎన్నో మార్గాలు ఎత్తుతూ పోతా ఉంటున్నారు. వాళ్ళు మార్గాలు ఇవన్నీ కరెక్ట్ గానే వెళ్తాయి. లాస్ట్ కి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ చేసిన తర్వాత మాకు సిటిజన్షిప్ వస్తుంది అని భ్రమలో ఉంటారు. కానీ నో యూస్, ప్రయోజనం లేదు, దాని ద్వారా రాదు. అందుకని ప్రభు అంటాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవరు కూడా తండ్రి యొక్క పరలోకానికి వెళ్ళకు రాను అని అంటారు. కాబట్టి ఏకైక మార్గము యేసుక్రీస్తు మార్గం, ప్రాణం అర్పించిన మార్గం, రక్తం కార్చిన మార్గం, పరలోకానికి సరళం చేసిన మార్గం. ఆయన మార్గంలోకి వస్తే ఉచితంగా రక్షిస్తారు, ఉచితంగా సిటిజన్షిప్ ఇస్తారు. ఈరోజు ట్రంప్ ద్వారా ఎంతమంది సఫర్ అవుతుంటున్నారు, ఎంతమంది H1B వీసాలు దొరకట్లేదు, ఎంతమందికి గ్రీన్ కార్డ్స్ దొరకట్లేదు. తను పెట్టిన ఆంక్షలకి వెళ్ళిపోయిన మన స్టూడెంట్స్ జాబ్ చేయడానికి కూడా వీలు లేకుండా చేసేసారు. ఎవరైనా అట్లాగే చేస్తూ ఉంటే వాళ్ళు మళ్ళా రిటర్న్ పంపించేసే పరిస్థితులు, కఠినమైన ఆంక్షలను విధిస్తుంటున్నాడు. భూమి మీదే
ఇవన్నీ మనకేంటంటే ఒక మోడల్. ఇవన్నీ మనం గ్రహిస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క మన మీద చూపిస్తున్న జాలి, ఆయన మాకు అనుగ్రహిస్తున్న ఉచిత సిటిజన్షిప్ ఎంత గొప్పదో అది గ్రహించలేకపోతా ఉంటున్నాడు మానవుడు. ఒక అమెరికాలో నివసించడానికి, కొద్ది కాలం నివసించడానికే దాంట్లో ఇప్పుడు యాత్రలు పడతా ఉంటున్నారు. దానిలో ఇప్పుడు ఉద్యోగం విశిస్తానికి వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేయడానికి లేకుండా చేసేసాడు. వీళ్ళ సొంత డబ్బులతో జీవించాలి. ఎక్కడ అవుతుంది? ఎన్ని లక్షలు పెట్టాలా? ఎంత ఉంటే కానీ ఇప్పుడు ఆడకెళ్ళి చదువుకోవడానికి వీలు కాని పరిస్థితులు, అన్నిటి ఆంక్షలే. కానీ మన దేవుడు ఎంత కృప కలిగిన వాడు. ఆయనతో పాటు ఉంటే ఆ పరలోక రాజ్యాన్ని ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చి ఆయనే మనకి రక్షణ, ఆ యొక్క సిద్ధపాటు చేసి ఆ రక్షణ టికెట్ మనకు అనుగ్రహించి ఆ పరలోక రాజ్యాన్ని మనకి, ఆ యొక్క పౌరసత్వాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటున్న ఈ జీవితంలో పౌలు గారి స్టేట్మెంట్స్ ఇవన్నీ. దాని తర్వాత కొరింథీ పత్రికలో కూడా, మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో మనం కానీ గమనిస్తే 15వ అధ్యాయం 42 నుంచి 49 వరకు ఉన్నాయి. కానీ నేను తర్వాత మనకి తెలిసిన వాక్యమే తర్వాత ఒకసారి మళ్ళీ చదువుకుంటే మనకి బాగుంటాయి. 42 అంటాడు, మృతుల పునరుద్ధానము అలాగే అంటే పైకి వచ్చినాక వాటన్నింటి గురించి చెప్తూ వచ్చాడు. మహిమ గురించి, దాని తర్వాత చంద్రుని మహిమ, సూర్యుని మహిమ, నక్షత్రాల మహిమ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మహిమ ఉంది. అలాగే మృతుల పునరుద్ధానం కూడా అలాగే ఉంటుంది. ఎలా ఉంటుంది అనేది ఇక్కడ వివరిస్తా ఉంటున్నాడు. మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా వెతబడి అక్షయమైనదిగా లేపబడును, అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా వెతబడి మహిమ కలిగినదిగా లేపబడును, బలహీనమైనదిగా వెతబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా వెతబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును అంటాడు. చివరికి వచ్చేటప్పటికి 53వ వచనంలో అంటాడు, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ యొక్క ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ యొక్క విజయము ఎక్కడ? మరణపు ముళ్ళును విరిచిన దేవానికి దేవుడు మనలో ఆ జీవాన్ని, పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నవాడు, నిత్య జీవం కలిగిన వాడు అని అంటారు. కాబట్టి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు, పరలోక పౌరసత్వాన్ని అనుగ్రహించాడు. ఈ కొరింథీ 2వ అధ్యాయం 2వ పత్రిక 5వ వచనంలో, భూమి మీద మన గుడారమైన ఈ శరీరం శిథిలమైపోయింది, క్షయము కానీ అక్షయమైంది, దాన్ని దీనిలో ధరించుకుంటాము. కాబట్టి దీనిలో ధరించుకోవడానికి మనం మార్పు చెందిపోతా ఉంటున్నాం. అందుకని అంటాడు, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ రోగును నిద్రించిన వారు లేతులు వారితో పాటు అప్పుడు కానీ మనం జీవించి ఉంటే వారితో పాటు మనం కూడా ఏకముగా మార్పు చెంది ఆయనను ఎదుర్కొంటామంట. ఎంత అసలు దాని గురించి ఆలోచిస్తామంటే మన యొక్క ధన్యత, మనకి దేవుడు అనుగ్రహించిన కృప, ఈ భూమి మీద మానవ జన్మ మనకు అనుగ్రహించాడు. లోకంలో మిగతా జీవరాశులకి లేని భాగ్యం మానవునికి ప్రత్యేకంగా దేవుడు అనుగ్రహించాడు. అందుకని ఆయన రూపంలో చేస్తున్నాడు, ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని విమోచించడానికి, పాపంలో చీకటిలో దేవునికి దూరస్తులమైన మనల్ని ఆయన రక్షించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ స్టేట్మెంట్స్ అన్ని మనం చూస్తూ ఉంటున్నాం. పేతురు గారి స్టేట్మెంట్, పౌలు గారి స్టేట్మెంట్, తర్వాత ఇంకా ఆ తెస్సలోనికీయులు రాసిన పత్రికలో పౌలు గారు అనేక సార్లు గుర్తు చేస్తూ ఉంటున్నాం. పౌలు భక్తుడు కూడా
ఈ కడవ ఈ యొక్క రాకడ గురించి చెప్తూ కూడా ఆయన కూడా చెప్తా ఉన్నాడు. అంతకంటే గొప్పగా మన ప్రభు యేసు క్రీస్తు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? యోన టైం నోవహు దినములు వెళ్ళి ఉంటాయి, ఆయన రాకడ దినాలు. ఆయన వచ్చేది ఎప్పుడో ఎవరికి తెలియదు. ఆయన దొంగ వల్లే వస్తాడు. ఎప్పుడు దొంగ వచ్చినా ఎవరికి తెలియదు. అలాంటి దినాల్లో మనం జీవిస్తా ఉంటున్నాం. కాబట్టి రక్షించబడిన మనం ఆ యొక్క వెలుగు కలిగి మనం ఏం చేయాలి అంటే చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. వాటన్నింటిలో నుంచి మిగతా వచనాలన్నీ తీసివేసి 10వ వచనం చదువుకున్నాం. 10వ వచనం చదువుకొని మనం కొద్దిగా క్లుప్తంగా ధ్యానించుకొని ముగించుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడంటే 9, 10 చదువు. కావున దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవల్లని మిగులు అపేక్షించుచున్నాము. ఏమంటున్నాడు చివరిలో? మొదటి ప్రారంభించి గుడారం గురించి, మూలుగు గురించి, ఇది ఎప్పుడు విడవాలని లోపల ఆత్మ వేదన పడతా ఉంటారు. ఈ యొక్క శరీరం, ఈ యొక్క పాపపు శరీరం నుంచి విమోచించబడిన ఈ ఆత్మ ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామా, ఎప్పుడు మార్పు చెందుదామా, ఎప్పుడు ఆయనతో కలిసి శాశ్వతమైన ఆయన రాజ్యంలోనికి వెళ్ళిపోదామా అని లోపల మూలుగుతా ఉంటారు. ఆ మూలుగు మనము స్పిరిచువల్ పర్సన్స్ కాబట్టి మనకు అది అర్థమవుతా ఉంటుంది. అండర్స్టాండింగ్ లోకి వస్తాం. మనం దేవుడు అనుకున్న మనకి అర్థమవుతా ఉంటుంది. ఈ దేహాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలి, ఎప్పుడు విడిచిపెడతాం? 9, 10 వచనాల్లో మనకు ఒక ప్రశ్న, ఒక లెసన్, ఒక ఆజ్ఞ లేకపోతే ఒక హెచ్చరికతో కూడిన ముగింపు గురించి ఆయన చెప్తా ఉంటున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు? కావున ఈ దేహమందులను దేహం విడిచినను ఆయనకు ఇష్టమైన వాళ్ళని మిగుల అపేక్షిస్తుంటున్నాను. ఆయన అపేక్షిస్తా ఉంటున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాలు అంటాడు కదా. తిమోతితో అంటా ఉంటున్నాడు, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నేను నా పరుగును అలముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం దాచబడి ఉంది, నా కొరకు ఉంది. అది నాకు మాత్రమే కాదు కానీ దానిని అపేక్షించు వారికి అందరికీ కూడా అనుగ్రహిస్తాడు. నా పరుగు కడముట్టించి తిని ఈ దేహం అంటున్నాను, ఈ దేహం విడిచినను. ఏమంటున్నాడు? నేను ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగుల అపేక్షించుచున్నాను అని అంటాడు. కాబట్టి ఆయన యొక్క మిషనరీ జర్నీస్ అంతా 3 జర్నీస్ లో ఎన్ని వేల మైళ్ళు ప్రయాణమయ్యి ఒక్కొక్క దగ్గర నెలలు, రోజులు, సంవత్సరాలు గడిపి ఎంతో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఎంతో మందిని దేవుని వైపు చిన్న గుంపులుగా తయారు చేసి సంఘాలుగా ఏర్పాటు చేసి తన మిషన్ వర్క్ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఫిజికల్ ట్రావెలింగ్స్ తోటి అంతా చేసేసిన తర్వాత ఆయన ప్రతి సంఘానికి, ప్రతి పట్టణంలో ఉంటున్న వారికి మళ్ళా వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని ఏదైతే వాళ్ళకి లోపాలు ఉన్నాయో, ఏదైతే వాళ్ళకి అవసరం ఉందో ఆత్మీయ జీవితాలు అవన్నీ గుర్తు చేస్తా ఉంటున్నాడు. అలాగే ఈ పత్రికల్లో కొరింథీ సంఘానికి కూడా రాస్తూ ఆయన అంటారు, మొదటి పత్రిక చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఓపెన్ గా ఎన్నో విషయాలు అక్కడ గుర్తు చేస్తారు. సంఘంలో ఉన్న బలహీనతలు, పులుసు, లేకపోతే అపవిత్రత, అవిధేయత, వాటిలన్నింటి గురించి హెచ్చరికలతో కూడిన అనేక అంశాలకి రిప్లైస్ ఇస్తూ వస్తూ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి దేహం గురించి, విడిచేదాని గురించి, లేకపోతే ఎలా ఉండాలనే దాని గురించి ఈ పత్రికలో కూడా రాసి ఇక్కడ అన్నాడు, దేహం విడిచిన, దేహంలో ఉంటున్నా, ఆయన కొరకు మిగుల అపేక్షిస్తూ ఉంటున్నాను. కాబట్టి నేనే కాదు అపేక్షించాల్సింది, మీరు కూడా అపేక్షించాలా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా అని అంటున్నాడు. మనకి ఏంటి అంటే 10వ వచనంలో ఏమంటున్నాడు అంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచి వైపును సరే, చెడ్డ వైపును సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్టు మనమందరము క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఎవరికి రాస్తున్నది ఈ వచనాలు, ఈ పత్రిక? లోకంలో వారి కాదు, దేవుని ఎరగిన వారి కాదు, రక్షించబడిన వారి కాదు, రక్షించబడని వారి కాదు, రక్షించబడిన వారి, దేవునిలో విశ్వసించి
దేవునిలో సహవాసం చేస్తా, దేవునికి మన హృదయాన్ని అర్పించుకొని దేవుని కొరకు జీవిస్తామని తీర్మానం చేసి నడుచుకుంటున్న మనకి మన ఆత్మీయ జీవితంలో దీనిని గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఏమంటున్నాడు? మనం ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పు, మంచివైనను సరే చెడ్డవైనను సరే, వీటన్నిటి నిమిత్తం దేవంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠ మీదట నిలబడాలి. మనందరం నిలబడాలి. రక్షించబడిన తర్వాత మన దేవంతో చేసిన ప్రతి వాటి విషయం, అవి మంచివైనా చెడ్డవైన వాటిలన్నింటికి మనం లెక్క చెప్పాల్సిందే. శాలేమని ఎవరు ఇక్కడ మీరు చాలా ఇదిగా కనపడచ్చు. మన జీవితం అంతా ట్రాన్స్పరెంట్ గా అక్కడ వేస్తూ ఉంటది. లాస్ట్ దీంట్లో సిక్కయి దీన్ని అయిపోతే లోపల ఏం ఇన్ఫెక్షన్ ఉంది అంటే సిటీ స్కాన్ తీస్తే తెలుస్తుంది. లేకపోతే ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క స్కానింగ్ చేయాలి. పై నుంచి పాత రోజుల్లో లాగా నాడి పట్టుకోను లేకపోతే ఇంకోటి పట్టుకొని చూసి మందులు వేసే రోజులు కాదు. ఎందుకంటే రోగాలు కూడా చాలా విచిత్రంగా అయిపోయింది. అడ్వాన్స్ టెక్నాలజీ దేవుడు జ్ఞానాన్ని వైద్యులకు అనుగ్రహించాడు. వాళ్ళు డయాగ్నైజ్ చేయడానికి ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా వాటిని చేస్తూ ఉంటున్నారు. యాంజియో చేస్తారు గుండెకి. గుండె ఎలా ఉంటుంది అని లోపలికి మందు అన్ని ట్యూబ్తో పంపించేసి ఆ గుండె అంతా ఎలా ఉంది, ఆ యొక్క రక్తనాళాలు ఎలా ఉన్నాయి, అవి బ్లాక్ అనియా బాగా ఫంక్షన్ చేస్తున్నాయా ఎట్లా ఉన్నాయని బయట చూస్తూ ఉంటారు స్క్రీన్లో. రేపు ప్రభు దగ్గరికి వెళ్తే కూడా మన జీవితాలంతా ఎలా ఉంటాయంటే ఆయన కూడా ఒక స్కానింగ్ పెట్టినట్టు ఒక పెట్టేస్తే శారీరకంగా మిషన్ పెట్టేసి వదిలేస్తే అంత నేను చూడటం కాదు, ప్రభు చెప్పడం కాదు, నీతి మంతులుగా అక్కడ ఉంటున్న అందరికీ డిస్ప్లే అయిపోతుంది. ఎవడు ఏం చెప్పనక్కర్లేదు. నేను ఎంత చేశానయా, నీ కొరకు నేను ఎలా జీవించానయా, నాకేంటి సరిగ్గా ప్రైజ్ లేదు ఈ రోజుల్లో, నేను ఎంత బాగా చేస్తే నా కాకుండా ఫలానోడికి రివార్డ్ ఇచ్చాడు, ఫలానోడికి దాని అంటే ఉత్కృష్ట మెడల్, లేకపోతే పోలీస్ మెడల్, లేకపోతే రివార్డ్స్ ఇచ్చారు. వాడు అసలు ఈ సరిగ్గానే పని చేయడు, ఇప్పుడు ఎట్లా మేనేజ్ చేసుకుని ఇచ్చాడు అని అంటారు. కానీ అక్కడ నీతి న్యాయాధిపతి ఆయన, న్యాయ పీఠం మీద ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఎవరిని విడిచిపెట్టడు, ఎవరికి పార్షియాలిటీ లేదు, తన జనాంగం లేదు, ఎవరు లేదు. ఆయన రక్తంలో కడుపుని మన అందరిని ఈక్వల్ గా జడ్జిమెంట్ చేస్తారు. ఏమి క్రియేట్ చేస్తుంటున్నామో వాటిల్నే మనకి ఆయన న్యాయపీఠం ఎదుట మనం పొందుతాము అనేది గుర్తు చేస్తా ఉంటున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని ఆయన గుర్తు చేస్తూ ఉంటున్న విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఆయన ఏమంటున్నాడు? మన క్రియలు చొప్పున మనం ఆయన దగ్గర నిలబడాలా. దాదాపు ఈ దేహము మూలుగుతా ఉంటుంది. ఈ క్షయమైపోయే ఈ దేహంలో అక్షయత ధరించుకొని ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోతా ఉంటున్నాం. శాశ్వతమైన రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనం ఆయనతో పాటు వాళ్ళు పొందవలసిన వారమైంటున్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినట్టుగా హెచ్చరించబడతా ఉంటున్నాం. ఒక్క విషయాన్ని గుర్తు చేసుకొని ముగించుకుందాం. చివరిగా ఒక్క వచనాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. ఒకని పని కాల్చివేయబడిన వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడిన వాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడను. యోధాపత్రిక 23వ వచనంలో కూడా విషయాన్ని చూడవచ్చు. సరే, ఒకని పని కాల్చివేస్తారంట. అంటే ఆయన యొక్క పరీక్షలో మన పని నిలిచేదా కాదా అని పై వచనాలు ఉంటాయి. కర్ర, గడ్డి, కొయ్యకాలు, వెండి, బంగారం, ఇట్లన్నింటిలో నుంచి ఏది అగ్ని చేత పరీక్షిస్తే నిలిచిపోతుంది? వెండి, బంగారం, వెలగల రాళ్ళు అగ్నిలో వేసిన దాని యొక్క రూపం మంటకి పొగకి మంటలేదు, కానీ
అది ఎక్కడికి కరిగినా ముద్దగానే పోతుందే కానీ అది కలిసిపోదు. కానీ కర్ర గడ్డి కొయ్యకాలు ఏమైపోద్ది, బూడిదైపోద్ది. గట్టిగా గాలి పడితే అక్కడ కూడా ఉండదు, మంచి వర్షం పడితే ఉండదు. అందుకని అంటారు, ఒకని పని కాల్చివేయబడిన వానికి నష్టం కలుగును. కర్ర గడ్డి కొయ్యకాలాగా మన పరిచయం, మన యొక్క జీవితం, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఉండకూడదు అని హెచ్చరిస్తా ఉంటాను. కాబట్టి ఫలం కలిగిన జీవితంగా ఉండాలి, నిలిచే పనిగా మన జీవితం ఉండాలి, ఆయన కొరకు నిలిచే పని చేసేవారిగా ఉండాలి. ఆ రాళ్ళు, వెలగల రాళ్ళు, బంగారం, వెండి లాంటి పని కలిగి ఉంటే బాగుంటుంది. కానీ ఇక్కడ ఏమైపోయింది, వాళ్ళు చేసిన పని కాలిపోయింది, కానీ తన మట్టుకు తాను రక్షించబడతాడంటే ఇంకా ఉండదు. సిస్టర్కి తెలిసి ఉంటారు, మన డిపార్ట్మెంట్లోని పర్సనల్ బ్రాంచ్ ఏదో దాంట్లో నుంచి కంప్యూటర్స్ వచ్చారు. చాలా చక్కగా ఉంటుంది, మంచి పేరు, పర్సనాలిటీ. అలా చూస్తూ ఉంటున్న తను సడన్ గా కొన్ని దినాలు అయిపోయిన తర్వాత, కొంత టైం అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చింది వర్క్ మీద. వస్తే ఆమె ఫేస్ అంతా షేప్ మారిపోయింది. ఆమె యొక్క సౌందర్యం, ఆమెకున్న రంగు ఉంటుంది, కానీ ముఖం అంతా కాలిపోయిన రీతి ఉంది. ఏమైంది అని అంటే, ఈ దాని ఏమంటారు, పిడుగు రేసు ఆమెకి తగిలి షేప్ మారిపోయింది. మారిపోతే ఎలా ఉంటుంది, చక్కటి ముఖంలో నుంచి, కలగలిగిన ముఖంలో నుంచి పోతే ఎలా ఉంటుంది, అందరితోటి అంతకుముందు చూపించినట్లుగా చూపించడానికి తిరుగుతున్నా కూడా ఆమె తన అర్థం పెట్టుకొని చూస్తే అంతకుముందు బిఫోర్ ఆఫ్టర్ తన యొక్క ఫేస్ ఎలా ఉంటుంది. మన ముందు కూడా అలానే కాల్చి వేయబడితే తన మట్టుకు తాను రక్షించబడతాడు. అగ్నిలో నుంచి తప్పించబడ్డది అంత కాలిపోతుంది, రక్షించబడతానే కానీ ఏమి గిఫ్టులు, బహుమానాలు ఏమి లేని వారిగా నిత్య జీవంలో యుగాలు అలానే ఉండాలి. కాలిపోయిన ముఖము, అగ్నిలో నుంచి తప్పించబడినవాడు బయటికి తీసేస్తే వాడి దేహం, మోకము అంతా ఎలాగైపోతుందో కాలిన దేహంతో అలాగనే ఉన్నట్లుగానే ఉండదు. అంటే ఏమి లేకుండా ఆయన అందరూ ఒక్కొక్కటి దేవుడు అనుగ్రహించి హ్యాపీగా ఆనందంగా ఉంటా ఉంటే, ఏమి లేకపోతే రక్షించబడి ఒట్టి చేతులతో వెళ్తే ఎలా ఉంటుంది కదా. ఇమాజిన్ చేసుకుంటే నిద్ర కూడా పక్కన దేవుని దగ్గర మనకి ఏం చేయాలా, ఎలా ఉండాలా, ఏమి చేస్తా జీవించాలా అనే దానితో మనం వేగిరపడతాం. కాబట్టి ఈ దేహం ఈ నివాసం శిథిలమైపోయినా చేతి పని కాక ఆయన చేసిన ఆ దేహంలోని మార్చబడతాం. నిత్య జీవాన్ని ఆయనతో పాటు ఉండే ఆ దేహాన్ని మనకి రక్షించబడి మనకి దేవుడు అనుగ్రహించాడు. రక్షించబడకపోతే ఇక్కడ ఈ దేహంతో పోతాం, మళ్ళా ఎటర్నల్ లైఫ్ లో కాకుండా ఇంకొక దేహాన్ని బాగుపడిస్తారు. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటే ఉండును, అగ్ని ఆరదు, పురుగు చావదు, టెంపరేచర్ కి పురుగు కూడా చావదు. అంటే ఆ దేహం అంత అగ్ని ఎంత సెల్సియస్ హీట్ ఉంటుందో దానికంటే ఎక్కువగా ఉండే దేహాన్ని ఇస్తాడు వాళ్ళకు కూడా దేవుడు. ఇంకా దాంట్లో అంతే అయిపోతానే ఉంటుంది. మనకి అదే దేహాన్ని ఇస్తాడు, కానీ ఆ దేహంతో ఎవరి దగ్గర ఉంటాం, దేవుని దగ్గర ఉంటాం. రెండింటికి ఇద్దరికి ఆ దేహాలు ఇస్తాడు. ఒకడేమో అనుభవించడానికి, ఒకలేమో ఎంజాయ్ చేయడానికి. కాబట్టి అలాంటి ఎంజాయ్ చేసే దేహాన్ని మనకి ఇస్తున్నాడు. భయంతో భక్తితో మన రక్షణని కాపాడుకుంటూ ఆయన కొరకు పనిచేసేవారు మనం. అలాంటి కృప మనకి అనుగ్రహించిన కాక నమ్మని వారు తీర్మానం చేసి రాబో ఉద్యోగం నుంచి తప్పించబడేలాగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి.